చికెన్ గ్రేవీ కర్రీకి విత్ స్పెషల్ మసాలా అండి. దీని గురించి బాణాలు పెట్టేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో టీ స్పూన్ జీలకర్ర, 4, 5 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, అదేవిధంగా 4 లవంగాలు వేసుకుంటాం, 4 ఇలాచీ వేసుకుంటాము. వేసుకుని వాటిని చక్కగా ఫ్రై అవనిస్తామండి. తర్వాత ఒక 3 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఓ టీ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా అది మిక్స్ చేసుకుని కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ధనియాలు పేస్ట్ ఓ టీ స్పూన్ యాడ్ చేస్తున్నామండి. ఇది చాలా టేస్ట్‌ని ఇస్తుందనమాట. మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. అది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ కనిపించినప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసి ఒక 5-8 నిమిషాల పాటు మంచిగా ఉడకనిస్తామండి. దాంట్లోంచి ఆటోమేటిక్‌గా వాటర్ బయటికి రిలీజ్ అవుతుందనమాట. ఇంకా మనం లిడ్ పెట్టేసాము. ఆఫ్టర్ 8 మినిట్స్ చూసారా వాటర్ ఆటోమేటిక్‌గా బయటకు వచ్చింది. ఇక్కడ మనము 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటాము. అదేవిధంగా ఒక టీ